అందరికీ నమస్తే. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో తెలుసా? ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా క్లియర్గా కనబడుతుంది. అసలు జాయిన్ అయిన తర్వాత, కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేదు అన్న విషయం తెలుసు. సేమ్ టైం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళకి ఇచ్చిన ఏదో ఒకటి బిల్లులా, లేకపోతే డబ్బులా, లేకపోతే ఇంకే వేరే ఏమైనా ప్రాజెక్టులా, అంతకుముందు చేసిన కండక్టర్ డబ్బులా, ఇంకా ఏదో ఒప్పందం, ఆ ఒప్పందంకి సంబంధించి మాట ఇచ్చిండ్రు. ఆ మాట అయిపోతుందేమని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, కానీ అయితలేదు. సరే, అదంతా ఒకటి. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు. 2/3 అంటే 26 మంది ఎమ్మెల్యేలు చేరితే వాళ్ళు వచ్చి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిపోతారు. ఉత్తగా చేర్చుకున్నంత మాత్రాన అసెంబ్లీ లెక్కలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లెక్కనే, అసెంబ్లీలో వాళ్ళు బీఆర్ఎస్ లెక్కలోనే ఉంటారు. బీఆర్ఎస్ స్ట్రెంత్ ఎంత అంటే 35 మంది ఎమ్మెల్యేలు. ఈ చేరిన వాళ్ళందరూ నేను తీసేయరు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు 2/3 ప్రకారం, అసెంబ్లీ ప్రకారం 2/3 చేరాలి, లేకపోతే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ పడాలి, గంతే. అంతకు మించితే తప్ప వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏముంటుందంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు. స్పీకర్ ఇట్లా కూర్చుంటే స్పీకర్కు రైట్ సైడ్ ఉంటారు. స్పీకర్కి అయితే సీఎం గారు ఉంటారు, తర్వాత మినిస్టర్లు ముందర కూర్చుంటారు, వెనకంతా ఎమ్మెల్యేలు ఉంటారు, ప్రతిపక్షం యువతల పక్క. అంతకుముందు రివర్స్ ఉండే, ఇటుపక్క బీఆర్ఎస్ ఉండే, అటుపక్క కాంగ్రెస్ ఉంటుండే. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే చాలా దారుణమైన సిచ్యువేషన్. అసలు అసెంబ్లీకి వస్తలేరు. మెయిన్గా అసెంబ్లీకి వాళ్ళు ఎవరు వస్తలేరు. అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళు ఏడ కూర్చోనో తెలియదు. వాళ్ళకి సీట్లు ఈ లైన్లో ఉంటాయి, ఇంకో ఇక్కడ ఈ లైన్లో ఉంటాయి. ఇక్కడ స్పీకర్ కూర్చున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లో కూర్చున్నారు. మనకు రైట్, కానీ స్పీకర్ గారికి లెఫ్ట్. రైట్ సైడ్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మిగతా ఇక్కడంతా ఎమ్మెల్యేలంతా కూర్చున్నారు. అఫీషియల్ ఇది. ఇప్పుడు కాంగ్రెస్లో ఏరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడనే కూర్చోవాలి, ఇక్కడనే ఉంటాయి వాళ్ళ సీట్లు. ఇక్కడ ఇవ్వరు, ఎందుకంటే అది టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి ఇక్కడ సీట్లు ఉంటాయి. అయితే యాక్చువల్గా చేరింది 10 మంది కదా, వచ్చింది 3-4 వస్తున్నారు. ఎవరు వస్తున్నారు ఆ 3-4 అంటే వీళ్ళే: పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మైపాల్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య. పాపం వీళ్ళు ఎట్లయిపోయారు అంటే అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు. వాళ్ళు ఏడ కూర్చున్నారు తెలుసా? అంటే బీఆర్ఎస్ వాళ్ళకి సీటు ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పక్కనే సీటు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిది అయితే ముందల సీటు, ఫ్రంట్ సీటు. పోచారం శ్రీనివాస్ గారు సీనియర్ కదా, ఆయన సీటు చాలా ముందల ఫ్రంట్ సీట్ ఉంటుంది. కానీ పాపం ఆయనకు ఏడ కూర్చోవాలని అర్థం కాక వచ్చి కూర్చున్నాడు. ఇంకా కాంగ్రెస్లో పోచారం గౌరవం అని ఎవరో పెట్టిరు నాకు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏంటంటే ఈడున్నాడు, ఈడ కూర్చోవలసిన వ్యక్తి ఇగో ఈడ ఖాళీ సీట్ ఉంది కదా, ఇక్కడ కూర్చోవలసిన వ్యక్తి ఈడ కూర్చున్నాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్న మిగతా వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చున్నారు, వెనక కూర్చున్నారు వాళ్ళంతా. ఇంకా ఇక్కడ ఒక ఆయన కూర్చున్నట్టున్నాడు, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నారు. ఎవరో అసలు గుర్తుగా అట్లా కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ పోయి ఈడ ముఖం చూపించలేరు. పోయి ఆడ కూర్చుంటే ఏం బాగుంటుంది? బీఆర్ఎస్లతో పాటు కూర్చుంటే వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోలేని సిచ్యువేషన్. పోనీ వచ్చి వీళ్ళలో కూర్చుందామంటే వీళ్ళు కూడా ఏం కలుపుకుంటలేరు. మనం కోడి పిల్లల గురించి బాగా తెలుసు కదా. ఒక కోడి గుడ్డు పిల్లలు, ఒక కోడి పిల్లలు ఇంకొక కోడి కలుపుకోదు, అది పొడిచి చంపేస్తుంది అవసరమైతే. దాని కోడిగుడ్ల పిల్లలు మాత్రమే అది చూసుకుంటుంది. ఈ 2 కోడి పిల్లలు కూడా కలవవు, పెద్దగా దాకా కలవవు. ఈ కోడి గుంపు వేరు, ఈ కోడి గుంపు వేరు. ఇక్కడ వీళ్ళని కూడా వీళ్ళెవ్వరు కలుపుకోవట్లేరు. కనీసం రండి కూర్చోండనో, లేకపోతే రాగానే ఉంటుంది కదా నమస్కారం అనో ఉంటుంది కదా. అసలు మర్యాద లేదు. మీరెవరో మేమెవరో, ఎందుకు వచ్చారు మీరు కాంగ్రెస్లకు అన్నట్టుంది వాళ్ళ కథ. ఎందుకు వచ్చారు, ఏం పనుంది మీకు, మీరేమైనా అన్నట్టు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందుకే వీళ్ళు మొత్తం అసెంబ్లీ అయిపోయిన దాకా ఉండలేరు, మధ్యలో బిక్కిర్రు. ఇదంతా ఎందులో ఆడ కూర్చోలేరు, ఇటు పోలేరు, వీళ్ళు కలుపుకోరు, వాళ్ళు కలుపుకోరు. పోచారం శ్రీనివాసరెడ్డి వెనుక సీట్లో ఈడ కూర్చుంటే ఏమన్నా బాగుందా? ఈడ కూర్చోవలసిన వ్యక్తి మొన్నటిదాకా స్పీకర్గా ఉండే కదా, ఇక్కడ ఉండే. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆడ కూర్చొని ఉండే. అంతకుముందు పోయిన అసెంబ్లీలో ఇక్కడ ఉండే ఈ ఫ్రంట్ సీటు, లేకపోతే ఈ సీట్లో కూర్చొని మాట్లాడిండు. మీరు సభను కరెక్ట్ నడపాలి, సభ విలువలు కాపాడాలని పెద్ద మనిషి హోదాలో మాట్లాడింది. తీరా చూస్తే ఈడ వచ్చి కూర్చున్నారు. అసలు అసెంబ్లీకి వస్తున్నదే వీళ్ళు: పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మైపాల్ రెడ్డి, యాదయ్య. ఇంక మిగతా వాళ్ళు ఎవరు వస్తలేరు. మిగతా వాళ్ళు ఎందుకు పోయి ఆడపోయి పరిశాన్ ఎందుకు కావాలనుకుంటారో ఏమో, ఎవరు వస్తలేరు. అసలు మీరు ఒకటి గమనించండి, చేరింది కదా కాంగ్రెస్లో, ఎవరైనా గాంధీ భవన్లో కనిపించిండ్రా? ఇప్పటిదాకా గాంధీ భవన్ మెట్లెక్కిండ్రా? గాంధీ భవన్లో జరిగే కార్యక్రమానికైనా వచ్చిండ్రా? ఎందుకు వస్తలేరు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వస్తే
కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అన్నారు కదా, పోచారం శ్రీనివాసరెడ్డి గారే తీసుకున్నాం ఉదాహరణకు. నేను చిన్నప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయే ముందు కాంగ్రెసే వచ్చినా చాలా హ్యాపీగా ఉందన్నారు. మరి గాంధీమోహన్ పోతలే ఎందుకు? యాదయ్య గారు కాంగ్రెసే అంతకుముందు, ఆయన ఎందుకు పోతలేడు? ఇట్లా చెప్పుకోవడానికి ఇది వాళ్ళు చేరింది వేరే దానికోసం. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చేరిన వాళ్ళలో ఒకరితో మాట్లాడితే వాళ్ళకు పర్సనల్గా ఇచ్చిన హామీలు కాదు, కాన్స్టిట్యున్సీ కోసం వీళ్ళు చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, వీళ్ళేదో అభివృద్ధి కాన్స్టిట్యున్సీకి ఫండ్ కోసం వచ్చినాం, డబ్బుల కోసం వచ్చినాం అని చెప్తున్నారు కదా. ఇక్కడ పోచారం గారు టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐలో అలా అక్కడ కూర్చుంటారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకే ఇప్పటిదాకా ₹1 ఇవ్వలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకే రూపాయి లేదు, మంత్రులకే వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు ఇప్పటిదాకా ₹1 కేటాయించలే, ₹1 రాలే. ఓడాకొని బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా రాలే. ఇప్పుడు బడ్జెట్ అవుతుంది, తర్వాత ఏమో తెలియదు. మాకే కాన్స్టిట్యున్సీలో మోరీదిద్దామంటే పైసలు లేవు. వీళ్ళు ఏదో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పేరు చెప్పుకొని ఏదో పనులు చేసుకోనికే అధికార పట్లకు వస్తున్నారని వీళ్ళు అంటున్నారు. ఇక ముందు ఏం జరుగుతుందో తెలియదు, కానీ అసెంబ్లీలో వీళ్ళు ఎటు కాకుండా అయిపోయారు. ఇటు కాంగ్రెస్ కాదు, అటు బీఆర్ఎస్ కాదు. ఇట్లా వెనక పట్ల ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు వీళ్ళు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ జనాలకు వెనక సీట్లో కూర్చొని వీళ్ళు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇంకా కొంతమంది అసలు సభకే వస్తలేరు ఆ ఎమ్మెల్యేలు. మరి ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ కోసం పోయినని అనుకోవచ్చా మనం? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో సమస్యల మీద మాట్లాడగలరా? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో డిమాండ్స్ మీద మాట్లాడగలరా? ప్రశ్నలన్నా కనీసం ప్రశ్నోత్తరాల టైం ఉంటుంది అసెంబ్లీలో, ప్రశ్నలను వేసే అవకాశం ఉందా గవర్నమెంట్ని వాళ్ళు? ఇది చేరిక తర్వాత వాళ్ళ పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.